నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే. ప్రచారంలో ఒక భాగంగా వస్తున్నారు, యూత్ గా మళ్ళీ మీరు మీ గ్యాంగ్ తీసుకురావడం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది ప్రచారంలో చాలా మంచిగా అనిపిస్తుందండి. అంటే ముందు వినడం వేరు, ఇక్కడ వచ్చి క్షేత్రస్థాయిలో తిరుగుతుంటే గ్రౌండ్ లెవెల్లో అందరి అవభావాలను బట్టి తెలుస్తుంది కదా. అన్న గెలుపు అనేది, నవీన్ యాదవ్ అన్న గెలుపు అనేది ఇక్కడ ఖాయం. ఇక్కడ ఎగరబోయేది జూబ్లీ హిల్స్ లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే కాంగ్రెస్ మీద పథకాల మీద వ్యతిరేకత నడుస్తుంది, వ్యతిరేకత ద్వారా నవీన్ యాదవ్ గెలిచే అవకాశం లేదన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలు మీరు ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఏం అడుగుతున్నారు మేడం ఎక్కువగా? దేనికి ఉంటది వ్యతిరేకత? వాళ్ళు ఇచ్చిండ్రు, మేము ఇయ్యలేదనా? వాళ్ళు ఏమి ఇచ్చిండ్రంట? లిస్ట్ ఏమంటారా? అర్ధగంట చదువుతా లిస్ట్ తెచ్చి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? ఎన్ని ఇచ్చిండ్రు, ఏడిచ్చిండ్రో చూపియాలి. ఎక్కడెక్కడ ఇచ్చిండ్రు, ఎన్ని ఇచ్చిండ్రు. ఇంద్రమ్మ ఇల్లు మేము ఎన్ని ఇచ్చినాం, ఇంకా ఎన్ని ఇవ్వబోతున్నాం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వాళ్ళు మాటలు చెప్పడం ఎవరన్నా చెప్తారు, మాటల మూటలు కట్టడం వేరే, దాన్ని చేతల్లో చేసి చూపించడం వేరే. మా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దానికన్నా కూడా ఎక్కువనే చేసి చూపిస్తుంది. సన్న బియ్యం ముందు చెప్పలే. ప్రతి పేదవాళ్ళ ఇంట్లో ఈ రోజు తృప్తిగా తింటుండంటే ఆ సన్న బియ్యము ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరింటికి పోయి అడిగినా మీరు ఏం వండుకొని తింటుండంటే సన్న బియ్యం. ఎవరు ఇచ్చిండంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఎట్లుందంటే మంచిగా ఉంది, చల్లగా ఉండు చేయి పార్టీ అని తలుచుకుంటారు. మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ. అంటే నెలకు 800 నుంచి 1000 రూపాయలు కరెంట్ ఆదా చేస్తుండ్రు వాళ్ళు. అంటే మనం వాళ్ళకి అంత 200 యూనిట్ దాకా ఫ్రీ ఇస్తున్నాం, గ్యాస్ బండ్ ఇస్తున్నాం. హైదరాబాద్ ఎక్కువ కూర్చుంటే హైదరాబాద్ మీద చాలా వ్యతిరేకత ఉంది. హైదరాబాద్ లో చాలా మంది పేదలు ఇబ్బంది పడ్డట్టుగా చెప్తున్నారు. దీని మీద బేస్డ్ గా గత పార్టీ కూడా మాట్లాడడం జరుగుతుంది కదా. అవన్నీ ఇప్పుడు అనుకోవడానికి అన్ని బాగుంటాయి. ఇప్పుడు ఏదైనా పని చేస్తా, నేను పని చేస్తే మీకు మీ ఇంట్లోనే ఉంటది. మీరు ఏదైనా పని చేస్తే మీ ఇంట్లో వాళ్ళకి టెంపరీగా అది నచ్చకపోవచ్చు, కానీ దాని ద్వారా జరిగే లాభము మీ కుటుంబంకే కాదు, మీ పూరా ఫ్యామిలీ మొత్తం, రిలేషన్ మొత్తంలో కూడా దాని వల్ల ఏం లాభం జరుగుతుంది అన్నది అర్థమవుతుంది. ఇప్పుడు హైడ్రా అనేది కూడా అంత. నమస్తే. మీ పేరు? భాస్కర్ అండి. జూబ్లీస్ 11 ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 11 ఎవరిని గెలిపిస్తారు, ఎవరు పోటేద్దాం అనుకుంటున్నారు? ఓట్ వేయడానికి ఇది ఓన్లీ నాయకులు మాత్రమే ఆలోచిస్తున్నారు. ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే 10 సంవత్సరాలు నిర్బంధ పాలనలో అష్ట కష్టాలు పొంది నేడు ఈ 2 సంవత్సరాల్లోనే ప్రజలు ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ప్రజలకు నేరుగా పథకాలు అందుతున్నాయి. ఈ 10 ఏళ్లలో ఏ పథకాలు అందలే. కాళేశ్వరం కూలేశ్వరం కట్టడం అయిపోయింది, కూలిపోవడం అయిపోయింది. వాళ్ళ కోసం విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు, వాళ్ళ కోసము కలెక్టర్ల కోసము భవంతులు కట్టించారు తప్ప పేదల కోసం ఏ రోజు ఏ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ కట్టినరా అన్న, గాంధీ హాస్పిటల్ కట్టినరా అన్న? పేదలకు ఉపయోగపడేవి 2 కదా ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాయి. ఆ 2 కట్టలేదే. ప్రజాభవన్ కట్టుకున్నాడు, సెక్రటరియట్ కట్టుకున్నాడు, కలెక్టరేట్ కట్టుకున్నాడు. అంటే ప్రజలకు అవసరమయ్యేవి ఏవీ నిర్మించలే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక పథకాలు నేరుగా ప్రజలకే లబ్ధి పొందుతున్నారు. 15 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు ఇవ్వకపోతే రేషన్ కార్డులు ఇచ్చిండు. పెళ్లిళ్ళు అయ్యి 10 సంవత్సరాలు అయిన వాళ్ళకు రేషన్ కార్డులు లేకపోతే వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిండు. అంతకైనా సంతోషమైనకరమైంది ఏమన్నా? రేషన్ కార్డులతో అన్న నేను ఎవరికి లేదన్నా. ఇప్పుడు కాళేశ్వరం కట్టి కూలిపోయిందంత 1,00,000 కోట్ల కమిషన్ ఉందా? ఎక్కడో దాచిపెట్టుకున్నారు. ఎవరో రైడ్ చేస్తే డబ్బులు అయిపోతాయని చెప్పి సోషల్ మీడియా వాళ్ళకి ఇచ్చి అవన్నీ ప్రచారం చేపిస్తున్నాడు. గ్లోబల్ ప్రచారమే తప్ప వ్యక్తిగత ప్రజల్లో మాత్రం అలాంటిది ఏమీ లేదు. అలాంటిదే ఉంటే మీరు చూస్తున్నారు కదా, పార్లమెంట్ ఎన్నికల్లో 0 ఎందుకు వచ్చిందన్న బీజేపీ కాంగ్రెస్ కు 7 గెలిచి టీఆర్ఎస్ కు 0 ఎందుకు వస్తుంది? ఈ రోజు ఈ ఎన్నికలతోని నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పనికిరాము, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు టీఆర్ఎస్ పార్టీని అని చెప్పి స్పష్టం కాబోతుంది. ఇది చివరి ఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి. ఇక ఎన్నికలు ఉండవు. టీఆర్ఎస్ పార్టీని బొంద తీసి పెట్టడమే. నవీన్ యాదవ్ ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశాడు ఎంఐఎం నుంచి ఇండిపెండెంట్ గా. 2 సార్లు ఓడిపోయాడు. మరి 3 సార్లు గెలుస్తారా? 100% గెలుస్తారన్న. మొన్న అప్పటికి కూడా సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్. ప్రజల్లో అంత ఆదరణ అభిమానాలు ఎందుకున్నాయంటే ప్రజా సర్వీస్ లో, ప్రజాక్షేత్రంలో అంత ఉన్నాడు కాబట్టి ఆయన గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. 1వ స్థానం 2వ స్థానం రావడం అంటే సామాన్య విషయం అన్న. ఇప్పుడు 1వ స్థానం 2వ స్థానంలో వస్తున్నారు. ఈసారి 100% మంచి మెజార్టీతోని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు నవీన్ అన్న గారు. ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలా ఉంది పరిస్థితి? ప్రచారం గత 15 రోజులుగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దాదాపు సగం కేబినెట్ ఇక్కడే ప్రస్తుతం ఉంది. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, 20 మంది కార్పొరేషన్ చైర్మన్లతో చాలా ప్రచారం హోరెత్తిస్తున్నాము. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతైతే ఓటు బ్యాంక్ ఉందో నవీన్ యాదవ్ గారికి కానీ వాళ్ళ అభిమానులు కూడా అంతే రెట్టింపు ఉండడంతో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 50,000 నుంచి 70,000 మెజార్టీ రావడం ఖాయం. అంటే
ఎందుకు ఇన్ని మంది ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు మంది ప్రెస్టేజ్ గా తీసుకున్నారు? గతంలో కూడా ఎలాంటి ఒక సీట్ కూడా హైదరాబాద్ సంబంధించిన వాటిలో ప్రెస్టేజ్ తీసుకున్నారా? అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, బై ఎలక్షన్ అనేటప్పటికి ప్రతి రాజకీయ పార్టీకి ప్రతిష్టాత్మకం. బై ఎలక్షన్ అనేటప్పటికి అటు కాంగ్రెస్ పార్టీయే కాదు, మీరు అబ్జర్వ్ చేస్తుంటారు టిఆర్ఎస్ పార్టీ కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్లు, దాదాపు అప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ప్రచారంలో పాల్గొంటున్న సందర్భం. కేవలం ఇక్కడ ప్రచారంలో రాని వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ రకంగా మేము చూస్తున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీకి గతంలో ఉన్న టిఆర్ఎస్, ప్రస్తుత బిఆర్ఎస్ కి ఏదో విధమైన సంబంధం ఉంటే బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా బీజేపీ ప్రచారంలోకి రాకుండా ఈ రకంగా దూరంగా ఉంటుంది. ఏది ఏమైనటికి ఎన్ని కుట్రలు పనినా ఏది జరిగినా కూడా నవీన్ యాదవ్ గారు గెలవడము 100% ఖాయము. అది కూడా తక్కువ మెజారిటీ కాదు, భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు పోటీ చేశాడు, 2 సార్లు ఓడిపోవడం జరిగింది. ఒకసారి ఎంఐఎం తరఫున, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు, 2 సార్లు ఓడేశారు. మరి 3వ సారి గెలిచే అవకాశం ఉందంటారా? 100కి 100%. కంటెస్ట్ చేసిన మొదటిసారి గెలవడం అనేది చాలా కష్టము. గతంలో ఎంఐఎం పార్టీ నుంచి చాలా మందికి తెలియని విషయము, స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇండిపెండెంట్ గా వేసి నామినేషన్ వేసిన తర్వాత, ప్రచారం చేసిన తర్వాత కూడా భారీ ఓట్లు సాధించడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మరి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకి మద్దతుగా, బీసీలకి రిజర్వేషన్ ఏదైతే కల్పించాలని చెప్పి ఈ రోజు ముందుకు వచ్చి బీసీ నినాదం వచ్చిందో, మేమే కాదు కొన్ని వందల మంది, వేల మంది బీసీ నినాదంతో ఈ రోజు ముందుకు వస్తున్నారు. నవీన్ యాదవ్ ని ఖచ్చితంగా గెలిపించుకుంటాము. ఇది కాంగ్రెస్ పార్టీకే కాదు, వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ గారికి కూడా ప్రతిష్టాత్మకం. కాబట్టి 100కి 100% జూబ్లీహిల్స్ లో మేము గెలవడం ఖాయం. థ్యాంక్ యూ.